ఇది పక్క రాష్ట్రాల్లో డెఫినెట్‌గా తెలుగుతో పోలిస్తే పుస్తకాలు కొనడం, చదవడం ఎక్కువవుతుందని అక్కడ వాళ్ళు మాట్లాడుతున్నారు. అక్కడ పబ్లిషర్‌లు గాని, అక్కడి నుంచొచ్చిన రచయితలు గాని, ఇప్పుడు తెలుగులో 1000 కాపీలు అమ్మాలి అనంటే రీజనబుల్లీ సక్సెస్‌ఫుల్ ఇది. అది కొంచెం కష్టమైన విషయమే అనిపిస్తుంది గదా! తెలుగులో. అదే వాళ్ళు 20,000, 30,000 కాపీలు అమ్ముతూనే ఉంటారు పుస్తకాలు. పుస్తకాలు కొనేవాళ్ళు ఆబ్వియస్‌గా ఇప్పుడు లేదు పబ్లిష్డ్ డేటా తీసుకున్నా గూడా, ఇప్పుడు ఎగ్జిబిషన్స్‌కొచ్చి కొనేవాళ్ళు గాని, అదర్‌వైజ్ గాని, ఒకాయన టాక్‌లో చెప్తున్నాడు 'సచ్చిదానందన్' అని కేరళ పోయెట్, ఫేమస్ పోయెట్. 3000 క్రోర్స్ బిజినెస్ చేస్తుంది మలయాళం పబ్లిషింగ్ అని చెప్పాడాయన. దట్ ఈస్ అన్‌హర్డ్ ఆఫ్ కదా! అంటే తెలుగులో మనం ఊహించలేము. పక్క రాష్ట్రాల్లో ఉన్నదేమిటి? మన దగ్గర లేనిదేమిటి? నేను మెడ్రాస్‌లో ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం దాదాపు ఐ థింక్ 14, 15 ఏళ్ళు ఇందాక నువ్వు అన్నట్టుగానే ఐ థింక్ హ్యాట్స్ ఆఫ్ టు మై మదర్. ఒక లేడీ ది జస్ట్ ఫుట్‌ఫాల్ ఏషియాలో ది లార్జెస్ట్ ఫుట్‌ఫాల్ ఉన్న టీ నగర్‌లో పాండ్ బజార్ మెయిన్ రోడ్ మీద 30 ఏళ్ళు ఒక షాప్, ఒక తెలుగు పుస్తకాల షాప్ స్థాపించి నడిపింది ఆవిడ. రైట్? And she was not selling Tamil, she was not selling Hindi, she was not selling Russian, she was not selling French, she was selling only Telugu. So that shows a certain commitment. మేము ఉన్నప్పుడు the Tamil Nadu state government used to support even Telugu. Of course, we had our own issues. అక్కడ కూడా మాకు ప్రాబ్లమ్స్ వచ్చినాయి. తమిళనాడు ఉదాహరణకి నేను తమిళనాడులో ఉన్నాను కూడా నాకు ఎక్స్పీరియన్స్ తెలుసు కాబట్టి నేను దాని గురించి చెప్తున్నాను ఇప్పుడు. ఈవెన్ దో ఇట్ ఈస్ అన్ ఓల్డ్ థింగ్, ఐ మీన్ ప్రభుత్వానికి ఎవరన్నా తీసుకెళ్ళి చెప్పగలిగితే ఇక్కడ దట్ విల్ బి వండర్ఫుల్. వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే పుస్తకాలు మీ వచ్చినాయా ఒక అంటే ఎల్ఈ లోకల్ లైబ్రరీ అథారిటీ అని మౌంట్ రోడ్లో ఆఫీస్ ఉంది, అక్కడ పెద్ద హాల్ ఉంటుంది. ఆ హాల్లోకి పబ్లిషర్స్ అన్నది ఒక 2 రోజులు టైం పెట్టేసి ఆ రోజుకి వచ్చి పుస్తకాలన్నీ వాళ్ళు ఆ సంవత్సరం పబ్లిష్ చేసిన పుస్తకాలను అక్కడ పెట్టేయమంటారు. పబ్లిషర్ వాళ్ళని తీసుకొచ్చి పెడతారు. ఒక కమిటీని ఏర్పాటు చేస్తారు వీళ్ళు. ఆ కమిటీ వాళ్ళు కూడా వస్తారు, వచ్చి పుస్తకాలన్నీ చూసుకుంటారు. మోస్ట్ ఆఫ్ దెమ్ దే ఆర్ అకాడమిక్స్ అయి ఉండొచ్చు, సోషల్ పీపుల్ కూడా అయి ఉండొచ్చు. వాళ్ళందరూ ఆ రోజుల్లో జరిగింది చెప్తున్నాను నేను. వాళ్ళు ఏం చేశారంటే అందరూ వచ్చారు, వాళ్ళకి ఏం పుస్తకాలు కావాలో, వాళ్ళ సబ్జెక్ట్స్ కావాలా, వాళ్ళకి స్పెసిఫిక్గా మనకి ఏం కావాలనుకున్నారో ఆ పుస్తకాలన్నీ సెలెక్ట్ చేసి పక్కన పెట్టి వెళ్ళిపోయేవాళ్ళు. వాళ్ళకి అంతవరకే సెలక్షనే వాళ్ళ పని. ఇది పైకి వెళ్ళి ఇదిగో 100 కాపీలు తీసుకుంటే సార్ నేను మీకు ఇంత ఇస్తాను, ఇంటికి మామిడి పళ్ళు పంపిస్తాను, లేదా అదేదో ఈ వ్యవహారం ఏం ఉండేది కాదు. ఇట్ వాజ్ ఆల్ ఓపెన్ ఇన్ ద పబ్లిక్ అనమాట. సో అలా చేసినప్పుడు ఏమయ్యేదంటే మా తెలుగు పుస్తకాలు కూడా నేను తీసుకుని నేను ప్రజెంట్ చేసేవాడిని. సో వీళ్ళు యూనివర్సిటీ వాళ్ళు, బయట నుంచి పెద్దవాళ్ళు వాళ్ళు వచ్చేవాళ్ళు, చూసేవారు, వాళ్ళకి కావాల్సిన పుస్తకాలు ఇవి బాగున్నాయి కదా అని తీసుకునేవాళ్ళు, అది పక్కన పెట్టేవాళ్ళు, అయిపోయింది. ఇప్పుడు తమిళ పుస్తకాలకు వస్తాం. తమిళ పుస్తకాలు వచ్చేప్పుడు వాళ్ళు కూడా ఏదో సెలెక్ట్ చేస్తారు, బయట వాళ్ళు పెద్దవాళ్ళు ఏదో రచయితలు, కవులు, కళాకారులు అందరూ వస్తారు, వాళ్ళకి కావాల్సిన సెలెక్ట్ చేసుకుంటారు. ఇవన్నీ అయిపోయిన తర్వాత సెలెక్ట్ చేసిన పుస్తకాలు ఆ శాంపిల్స్తో పాటు అథారిటీకి వెళ్ళినప్పుడు అథారిటీ విల్ డిసైడ్ ఎన్ని కాపీలు కావాలి ఈ పుస్తకానికి. మనకు 100 కాపీలు కావాలి, 1000 కాపీలు కావాలి, 5000 కాపీలు కావాలన్నది వాళ్ళు లెక్కేసుకుంటారు. ఆ బడ్జెట్ ఉంటుంది. ఆ బడ్జెట్ దాని ప్రకారం ఏ పుస్తకానికి, ఏ టైటిల్కి, ఏ ప్రాంతానికి, ఏ లైబ్రరీకి అంత ఇవ్వాలన్నది డివైడ్ చేసుకుంటారు. ఫైనల్ గా వాళ్ళు చేసేది ఏంటంటే పుస్తకానికి ప్రింట్ చేయడానికి అయ్యే ఖర్చు ఎంత అని ఆలోచిస్తారు. ఈ రోజు 100 రూపాయల పుస్తకం ఉంటే ఆ 100 రూపాయలు దాని మీద ఖరీదు ఉంటే నువ్వు 1000 రూపాయలు పెట్టుకో, నాకు సంబంధం లేదు ఆ ధరతో. నేను ఈ పుస్తకం, ఈ కాగితం, ఈ ఫాంట్, ఈ పేపరు, ఈ కలరు, ఈ అట్టతో నేను చేయడానికి నాకు ఎంత అవుతుంది? 10 రూపాయలు అవుతుంది. ఫైన్. ఈ 10 రూపాయల మీద నీకు 10%, 15% నేను నీకు అడిషనల్ గా ఎక్కువ ఇస్తాను, ఎందుకంటే నువ్వు రాసావు. సో నేను ప్రైస్ ఫిక్స్ చేస్తాను. ఆ ప్రైస్ ఫిక్స్ చేసిన దాని మీద నీకు ఇంత పర్సంటేజ్ ఇస్తాను. ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్. అక్కడ ఏమి గోల్మాల్ ఏమీ లేదు. ప్రింటర్ గా బిల్ ఇచ్చేస్తాడు, ఆ పుస్తకాలు తీసుకుంటాడు. పుస్తకాలు రాగానే ఆ లైబ్రరీకి అందినమంటే లైబ్రరీకి డిస్పాచ్ చేయాలి. లైబ్రరీకి డిస్పాచ్ చేసి ఈ అథారిటీస్ కి కనుక నువ్వు ఇన్వాయిస్ సెండ్ చేసి 2 అక్నాలజ్మెంట్స్ టాలీ అయిపోయినామంటే విదిన్ ఐ థింక్ 6 వీక్స్ లో పేమెంట్ వచ్చేసేది. రైట్? అలా ఉంది. ఈ రోజు పరిస్థితి ఏంటంటే తమిళనాడులో ఇంత చక్కగా ఉంటున్న దీనికి వాళ్ళు తమిళనాడు గవర్నమెంట్ ఫండ్ చేస్తుంది వాళ్ళని, పబ్లిషర్స్ కూడా. వాళ్ళు పబ్లిషర్స్ గిల్డ్ ఏదో ఉంది వాళ్ళకి, బపాసి అని అనుకుంటాను. బపాసికి వాళ్ళు ఫండ్ చేస్తున్నారు. దే హావ్ దేర్ ఓన్ బిల్డింగ్. నేను కూడా దానికి చందా కట్టిన వాడిని. సో
అక్కడ బిల్డింగ్ ఉంది వాళ్ళకి. దే ఆర్ ఏబుల్ టు డూ ఇట్. వాళ్ళు చేసుకోగలుగుతున్నారు. ఇక్కడ అలాగ లేదు కదా! మనకసల ఆ వ్యవస్థే లేదు గదా! అసలు ప్రభుత్వం మనం కట్టే టాక్స్‌లో మున్సిపల్ టాక్స్, కార్పొరేషన్ టాక్స్ వాటెవర్ మనం కట్టే దానిలో సెస్ అని ఏదో ఉన్న దానిలో ఇంత పర్సెంటేజ్ పుస్తకాలకివ్వాలి. ఏమవుతుంది ఆ డబ్బు? ఏమవుతుంది ఆ డబ్బు? ఎవరు అడగలేరుగా. అదేదో లైబ్రరీ దీనికేదో చైర్మన్ ఎవడో ఉంటాడుగా. అవన్నీ పొలిటికల్ అపాయింట్‌మెంట్స్ అవి. సో, ఎక్కడికి డబ్బులెళ్ళాలన్నది వాళ్ళు చూడటం అంటే ప్రభుత్వానికి పట్టటం లేదు. ఉన్నవాళ్ళు చేయటం లేదు. అదేంటంటే మన దగ్గర ఆఫ్‌కోర్స్ ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులు అవి అడగడానికి కూడా అవకాశం లేదు. కాబట్టి మనకేమవుతుంది ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి జరిగే ఆ బుక్ ఫెయిర్ టైంకి ఓ 2, 3 నెలలకు ముందో, ఆ రోజుకో ఆ బుక్ ఫెయిర్ రోజుకో పుస్తకాన్ని తీసుకెళ్ళి అదేది బుక్ ఫెయిర్‌లో పుస్తకాల పండగ వాటెవర్ అన్న దానిలో మనం ఆవిష్కరించుకొని అది కూడా అదేది ఆ రోజొచ్చే దినపత్రికలో ఏడో పేజీలోనో, తొమ్మిదో పేజీలోనో మూల ఒకటి ఎక్కడో 1/2 సీసీలో ఒక ఫోటోను ఈరోజు ఫలానా పుస్తకం, ఫలానా బుక్ ఫెయిర్‌లో ఫలానా వాడు 5 గంటకి ఆవిష్కరించుకున్నారు. అదంతా అది చూసినంత సేపు పట్టదది. ఎవడికి తెలుస్తుందది? అది తీసుకొచ్చి ఈ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసి, నీకున్నది ఫేస్‌బుక్‌లో ఎంతమంది యాక్టివ్‌గా ఉంటారు? మహా అయితే 3000 మందుంటారు, 5000 మందుంటారు. ఈ 5000 మందిలో 5000 మంది 5000 మందికి ఫ్రెండ్సే. ఏ ఫేస్‌బుక్‌కి పరిమితం అయిపోయి అక్కడికొచ్చి నీ వాల్ మీద నువ్వేసేసుకొని, అబ్బే! వాడసలు ఆ పోస్ట్ పెట్టిన మరుక్షణమే విండోస్‌లో అయితే కంట్రోల్ ఆర్ కొడితే ఆ బ్రౌజర్ రిఫ్రెష్ అయ్యే లోపు దానికి ఒక 10 లైకులు పడిపోతాయండి. ఏం చూసాడని వాడు లైక్ కొట్టాడో నాకర్థం కాదు. ఫేస్‌బుక్ మీద ఒక చిన్న అబ్జర్వేషన్ ఉంది సార్ యాక్చువల్‌గా నాకు. అంటే ఐ డోంట్ నో వెదర్ ఐ యామ్ కరెక్ట్ ఆర్ నాట్. ఇప్పుడు మీరు రాసిన వ్యాసం గూడా నేను చదివాను. సోషల్ మీడియా మీద ఈ రాయడం గురించి, దాంట్లో ఉన్న ఇబ్బందుల గురించి మీరు రాశారు. ఆ ఫేస్‌బుక్ వచ్చిన తర్వాత ఇప్పుడు కొద్దో గొప్పో చదవగలిగిన వాడు, కొద్దో గొప్పో ఇప్పుడు పుస్తకాలు చదివేవాడు గూడా సెల్ఫ్ ఎక్స్‌ప్రెషన్ ఎక్కువైపోయి రీడింగ్ తక్కువైపోయిందని నాకో డౌట్ ఉంది. దానికి ఫేస్‌బుక్ గూడా కారణమేమో అని. అంటే ఎనిబడీ కెన్ ఎక్స్‌ప్రెస్, ఎనిబడీ కెన్ రైట్. తప్పేముంది? తప్పుందని నేను అనట్లేదు. అదెక్కువైపోయి చదవడం తక్కువైపోయిందేమో అని నాకు ఒక డౌట్. అంటే సోషల్ మీడియాలో వచ్చిన ఇబ్బందేంటంటే, ఫేస్‌బుక్ లాంటి మీడియాలో వచ్చిన ఇబ్బందేంటంటే, ప్రతివాడికి ఒక అభిప్రాయం ఉంటుంది. తప్పేం లేదు అందులో. ఇప్పుడు ఒకడికి ఒక రాజకీయ కక్ష అంటే ఒకడికుంటుంది. ఒకడు ఒక వాదం మీద వాడికేదో ఉంటుంది. ఒక స్త్రీవాదం మీద ఒకడికుంటుంది. ఇంకోడు హైందవ మతం మీద ఒకడికుంటుంది. ఒకడేమో నాస్తికుడు అంటాడు ఇంకొకడు. ఇంకోటేదో అంటాడు. ఒకడేమో నాకు కిండిల్ అయితేనే నాకు ఈజీ అంటాడు. ఇంకోడు నాకు ప్రింట్ పుస్తకమే కావాలంటాడు. ఇంకోడు అసలు చిన్న పుస్తకాల షాప్‌కి వెళ్ళడం దండగంటాడు. ఇంకోడు పెద్ద పుస్తకాల షాప్‌కే వెళ్ళాలంటాడు. ఎందుకంటే వీడి దగ్గర అన్నీ ఉంటాయి. వాడి దగ్గర ఏమి ఉండవు కాబట్టి. ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. ఏదన్నా కథ గాని, ఒక కవిత గాని, ఒక ప్రక్రియ గురించి గాని, ఒక 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 ఆలోచన గురించి గాని నువ్వేమన్నా చెప్పదలుచుకుంటే అక్కడ ఫేస్‌బుక్‌లో ఎవడో నిలబడి మాట్లాడేవాళ్ళు చాలా తక్కువ మందుంటారు. నా వరకు నేను పెద్ద సలహా ఏంటంటే ఫేస్‌బుక్‌లోకి నువ్వు ఎంటర్ అయ్యి నువ్వేమైనా పోస్ట్ చేద్దాం అనుకున్నప్పుడు నీ చర్మం కనీసం ఒక 2 అంగుళాల మందం ఉండాలి. ఏ అది గుచ్చుకోవడానికి అవకాశం లేదు. ఒకవేళ గుచ్చుకుని దిగుతుంది అని అనుకున్నప్పుడు దాన్ని తీసేసుకోగల సమర్థత, తెలివి నీకుండాలి. ఆ తెలివిడి ఉంటే నువ్వు అందులో దిగాలి. దిక్కకుండా నువ్వు అక్కడికెళ్ళిపోయి నాకేదో అభిప్రాయం ఉంది నేను షేర్ చేసుకుంటాను. అంటే ఈ మధ్య చాలా మంది షేర్ చేసేసుకుంటారు. బీపీలు పెరిగిపోయి ఒకానొక స్టేజ్‌లో ఎవరో ఏదో అన్న మాటకి ఒకానొక రచయిత నేనెళ్ళిపోతాను, నేను దూకేస్తాను, నేను అది చేసేస్తాను, నేను ఇది చేసేస్తాను అని వెళ్ళిపోతే ఎంత దారుణమైన పరిస్థితి అది. ఏ అది ఎంత దారుణమైన పరిస్థితి. సరే ఇంకోటి అదైతే, ఇంకోటి మన తెలుగు సాహిత్య రంగంలో ఎవరో ఒక కథ రాసుకున్నారండి. ఆ రాసుకున్న కథ నీకు నచ్చలేదండి. ఫైన్ దట్స్ ఓకే. ఎవరి అభిప్రాయాలు వాళ్ళయి. నువ్వు ఇంకో కథ రాసి, ఇంకో పత్రిక పంపించి, ఆ సంపాదకుడు మనకు తెలీదు. ఆ సంపాదకుడు ఆ కథను ప్రచురించాడు. ఏ ఈ రాసిన కథలో రాసిన వ్యక్తి ఈ రచయితని నువ్వు నీ కథలో నువ్వు చంపేస్తావా? నీకు ఆ కథలో ఆ రచయిత వెలిబుచ్చిన అభిప్రాయం నీకు నచ్చలేదు కాబట్టి, ఈ కథలో నువ్వు ఒక కథ రాసి, అందులో నువ్వు చంపేస్తావా రచయితని? ఎంత దారుణం అది? పుస్తకాల పబ్లిషింగ్ విషయానికొచ్చేటప్పటికి పబ్లిషింగ్ రంగం కొన్ని సాంకేతికమైన మార్పులకు లోనైంది. ఈ బుక్స్ ప్రాజెక్ట్స్‌లో గూడా మీరు పనిజేశారు కొంతకాలం. తర్వాత ఈ మధ్య ఆడియో బుక్స్, యాప్స్ గూడా వస్తున్నాయి. సో, ఈ సాంకేతికంగా వస్తున్న మార్పుల మీద మీ అభిప్రాయం ఏమిటి?
తెలుగు సాహిత్యం, సాంకేతికత అన్న ఇది తీసుకుంటే ఈ బుక్స్ తెలుగు వరకు పరిమితం అయితే మనం భారతీయ భాషలో కూడా తొలి ప్రచురణ సంస్థ అని అనుకోవడానికి కినిగే.com. కినిగే.comకి నేను కన్సల్టెంట్గా చేశాను. కినిగే.com స్థాపించిన వాళ్ళు ప్రథమంగా మొట్టమొదట్లో ఉన్న ముగ్గురు కిరణ్ చావా, అతను ఐటీ దిగ్గజం కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేసేవాడు, కోడ్ అనుకుంటాను. ఆయనతో పాటు రమణ అని ఇంకొక ఆయన ఉండేవాడు. మూడో ఆయన వాసు. కిరణ్ వరకు మనకి తెలుగు బ్లాగులకి మొదటిసారిగా తెలుగు బ్లాగులో తెలుగు అక్షరం, అప్పటి వరకు ఇంగ్లీషు, హిందీ, మలయాళం, రష్యను ఏ భాష ఉన్నా కూడా తెలుగులో మొదటి అక్షరం బ్లాగులో పెట్టింది కూడా కిరణ్ చావా. అతనుని ఆ రోజుల్లో మేము ఆది బ్లాగర్ అని అనేవాళ్ళం. సో వీళ్ళందరూ కలిసి రావడానికి కారణం అంటే అతనికి తెలుగు భాష మీద మంచి ఇది ఉండేది. చేయాలి, తెలుగు భాషకి ఏదో చేయాలి, సాహిత్యం ఏదో చేయాలి. మంచి రీడర్ అతను, బాగానే చదువుతూ ఉండేవాడు, విస్తారంగా చదువుతూ ఉండేవాడు, తెలుగు కూడా ఏదో చేయాలని తాపత్రయపడేవాడు. అందులోంచి పుట్టింది కినిగే.com. సో ఇద్దరు మిత్రులు కూడా కలిసి చేద్దాం అనుకున్నారు, మొదలుపెట్టారు. మొదలుపెట్టినప్పుడు నన్ను కన్సల్ట్ చేసినప్పుడు ఎస్, నాకేంటంటే అప్పటికి మా మెడ్రాస్లో మా రాణి బుక్ సెంటర్ అది ఒక స్ఫూర్తిగా నిలబడింది నాకు. వాళ్ళందరినీ మిస్ అవుతూ వచ్చాను, మా రాణి బుక్ సెంటర్ మిస్ అవుతూ వచ్చాను, ఆ రచయితలు, ఆ సాహిత్యం. అందుకని వీళ్ళు అడిగినప్పుడు, పైగా టెక్నాలజీ మీద ఇంట్రెస్ట్ ఉండటం, నేను ఎంతూజియాస్ట్గా చెప్పుకోవచ్చు. తెలుగులో నాకు సరిగ్గా పదం దొరకటం లేదు. సో వాళ్ళు అడిగినప్పుడు దానిలో కన్సల్టెంట్గా నేను జాయిన్ అయ్యాను. అప్పుడు విస్తారంగా తిరిగాను. దానికి లీగల్గా అగ్రిమెంట్స్ అవన్నీ, డాక్యుమెంటేషన్ అవన్నీ కూడా చేయించాం. వెబ్సైట్కి ఇన్పుట్స్ అవన్నీ చేసాం. సాహిత్యం చాలా మంది ఎక్కడికైనా మనం చెప్పుకోవాల్సిన ముందు రచయిత ప్రోత్సాహం కూడా ఉండాలిగా. సో వాళ్ళు స్క్రిప్ట్స్ ఇవ్వాలి, స్క్రిప్ట్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళకున్న అనుమానాలు ఉంటాయి, అవన్నీ కూడా నివృత్తి చేస్తూ బాగానే చేసాం. ఇట్ వాజ్ ఎ గుడ్ ఎఫర్ట్. మనకు అప్పటికే అమెజాన్ ఉంది, బాగా ఇండియాలో బాగా ప్రాచుర్యం పొందిన ఈ బుక్ అని చెప్పుకోవాలంటే అమెజాన్. కిండిల్ ఈస్ ది ప్రామినెంట్ వన్ ఇన్ ది ఇండియన్ మార్కెట్స్. సో కాకపోతే కిండిల్ కూడా ఏమైందంటే వాళ్ళు అప్పటికి ఇంగ్లీష్ ప్రధానం వాళ్ళకి ప్రథమంగా, హిందీ ఎలాగో ఉండేది. దక్షిణ భారత భాషల్లో తెలుగుకి వాళ్ళ ప్రాధాన్యత ఇవ్వాల. అది బహుశా నేను అనుకోవడం మార్కెట్ వరకు ఉంటుంది. అప్పటికే నేను అంతకుముందు ఏదో సందర్భంలో వాళ్ళని కాంటాక్ట్ చేయడం జరిగింది. అంటే తెలుగు చదువుదాం, ఈ బుక్స్ వస్తే బాగుంటుంది కదా, ఇంగ్లీష్ చేస్తున్నారు కదా, తెలుగు కూడా ఉండాలన్న ఇది, దాంతో చేసేవాళ్ళం. దీనికి అంతటి కారణం ఏంటంటే అంతర్జాలంలో తెలుగు కోసం మేము ఈ తెలుగు అని ఒక సంస్థ ఉండేది, స్వచ్ఛంద సంస్థ. ప్రధానంగా ఆ రోజుల్లో శిరీష్ అని ఒక ఆయన ఉండేవాడు, వీవెన్ ఉండేవాడు, వీరపనేని వీవెన్ అని. తర్వాత మేము నాని అని పిలుచుకునే రెహమాన్ షైక్ తను ఉండేవాడు. మేము ముగ్గురం ప్రధానంగా. మాతో పాటు కత్తి మహేష్ ఉండేవాడు. ఇలా కాకుండా కశ్యప్ అని చాలా మంది మిత్రులు ఉండేవాళ్ళం. మేమందరం కలిసేవాళ్ళం. సెకండ్ సాటర్డేనో సండే ఈవినింగ్ కేబిఆర్ పార్క్ అనుకుంటాను, ఆ పార్కులో లేదా యువతల పార్కులోను, అక్కడ కలిసి సాయంత్రం పూట 1 గంట 2 గంటలు కూర్చుని అక్కడ స్త్రీలు కూడా వచ్చారు. వాళ్ళ జ్యోతి వలభోజు వచ్చేవారు, తర్వాత అరుణ పప్పు, వీళ్ళందరూ వచ్చేవాళ్ళు. వాళ్ళందరం కూర్చుని ఎలా చేయాలి, ఏం చేయాలి అంటే అంతర్జాలం అంటే ఇంటర్నెట్కి లో మనం తెలుగు ఎలా ప్రమోట్ చేయాలన్న దానిలో కిరణ్ కూడా అందులో ఉండేవాడు. సో వీళ్ళందరికీ ఏంటంటే ప్రధానంగా వీళ్ళందరికీ తెలుగుని ఎలా ప్రమోట్ చేయాలి ఇంటర్నెట్లో అన్నది ఆలోచన. దాని వైపు ఎలా చేయాలి, ఏం చేయాలన్న దాని మీదుగా మేము మార్గదర్శకాలు ఎలా చేసుకోవాలన్నట్టుగా. అందులో భాగంగానే హైదరాబాద్లో జరిగే బుక్ ఫేర్లో స్టాల్ ఒకటి, ఆ స్టాల్ కూడా హైదరాబాద్ బుక్ ఫేర్ కమిటీ వాళ్ళు
మొదట అంగీకరించలేదు. వాళ్ళు ఇదేనా మీరు డబ్బులు కట్టాలి, అద్దె కట్టాలి, కరెంట్ ఉంటాయి, ఇవన్నీ ఖర్చులుంటాయి కదా అని అన్నారు. మొత్తానికి దానికి ఏదో పూనుకుని నేనే మాట్లాడా వాళ్ళతో మాట్లాడి ఆ రోజుల్లో. అలా కాదు, మేము స్వచ్ఛంద సంస్థ. మేము ఈ ఫాంట్లు, గీంట్లు అవన్నీ గూడా ఫ్రీగానే ఇస్తున్నాం, ఉచితంగా ఇస్తున్నాం అందరికి. అక్కడ కంప్యూటర్ పెట్టుకొని ఎలా టైప్ చేయాలి తెలుగులో, నువ్వు నీ కంప్యూటర్‌లో ఎలా నీ అమరికలు అంటే సెట్టింగ్స్ అవి ఎలా పెట్టుకోవాలి, ఎలా పెట్టుకుంటే నువ్వు తెలుగులో టైప్ చేయొచ్చు, అవన్నీ కూడా మేము వంతులు వేసుకొని ఆ రోజు సాయంత్రం మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 8, ఒక్కోసారి 9 అయ్యేది. అక్కడ కూర్చొని వచ్చిన వాళ్ళందరికీ ఉచితంగా ఈ ఫాంట్స్ ఉన్నవి గానీ, లేకపోతే ఉపకరణాలు అంటే సాఫ్ట్ టూల్స్, సాఫ్ట్‌వేర్ ఏమన్నా ఉంటే అవన్నీ గూడా మేము ఫ్రీగానే సీడీలో జేసి ఇచ్చేవాళ్ళం. ఇది కాక ఈతెలుగు.org అని వెబ్‌సైట్ ఒకటుండేది. ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ ఈస్ స్టిల్ ఫంక్షనల్‌గా ఉందో లేదో తెలీదు. వీవెన్ను, నాని, అదే రెహమాను, శిరీష్ గారు వీళ్ళందరూ గూడా కాలేజెస్‌కి, ఇన్‌స్టిట్యూషన్స్‌కి వెళ్ళేవాళ్ళం. అప్పట్లో ప్రణాళిక వేసుకొని ప్రెస్‌లకు కూడా వెళ్ళాం. ప్రెస్ అంటే మీడియాకి. బాబు మీరు గూడా తెలుగులో చేయొచ్చు అని జెప్పి వాళ్ళకి కూడా చెప్పడం, క్లాసులు తీసుకోవడం ఇలా జేసేవాళ్ళనమాట. అందులో భాగంగానే కినిగేలో ఏమయ్యిందంటే, ఈ తెలుగు టైప్ చేయడం దగ్గరకొచ్చేప్పటికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి అని జెప్పి సురవర అన్న పేరుతో కీబోర్డ్స్ కూడా జేయించారు అప్పట్లో. కీబోర్డ్ మీద ఏంటంటే, దానికి ప్రత్యేకత ఏంటంటే, కీబోర్డ్ మీద అక్షరాలు తెలుగులో ఉంటాయి. తెలుగు అక్షరాలు గుర్తించి చేసుకోవడం ఈజీ గదా అని జెప్పి చేసాం. అలానే కీబోర్డ్ ట్యూటర్ కూడా ఒకటుండేది ఆన్‌లైన్‌లో. తెలుగుకి విడిగా ట్యూటర్ ఉండేది. సో, ఎవరన్నా ఆన్‌లైన్‌కి వచ్చి ఆ సైట్‌కి అంటే సురవర.com అన్నాడు గుర్తు నాకది. అక్కడికొచ్చి కీబోర్డ్ మీద టైప్ చేస్తే అక్షరాలు స్క్రీన్ మీద కనపడేయి ప్రాక్టీస్ కోసం. అలా కాకుండా ఇంకా కినిగే ద్వారా చేసింది ఇంకోటేంటంటే, యూనికోడ్ ఫాంట్స్ కొన్ని చేసి అవి కూడా మార్కెట్‌లోకి అంటే ఉచితంగానే. ఇవేవి కూడా లాభాపేక్షతో ఉండి చేసినయి కాదు. ఉచితంగానే అందించడం జరిగింది. అవి కాక కొన్ని యాప్స్ చేసాం. అప్పట్లో ప్రధానంగా ఆండ్రాయిడ్ ఎక్కువగా ఉంది. ఇప్పటికే ఆండ్రాయిడ్ ఎక్కువగానే ఉంటుంది. ఆండ్రాయిడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆండ్రాయిడ్‌లోనే మేము యాప్స్ చేసాం. యాప్స్‌లో మళ్ళీ ఇంకో ప్రధానంగా చెప్పుకోవాల్సిందంటే అవన్నీ ఉన్నప్పుడు అక్షరాలతో పాటు బొమ్మ కనబడుతుంది. అంటే ఉదాహరణకి అమ్మ అనంటే అమ్మ అని పలుకుతుందది. సో, ఉచ్చారణ కూడా అందులోనే వచ్చేది. అలా గూడా జేసాము. అలానే పక్షులని, పువ్వులని, జంతువులని ఇలా రకరకాలుగా చేసి వాటన్నిటిని గూడా మేము అవన్నీ ఉచితంగానే ఇచ్చాం. కినిగే తరఫున ఇచ్చాము. అలా చేశామన్నమాట. దట్ వాస్ ఎ గుడ్ సర్విస్. కాపోతే అక్కడ ఏమైందంటే కినిగేలో ఈ వెబ్‌సైటు అప్‌లోడ్సు, డౌన్‌లోడ్సు, ఫాంట్స్ ఇవన్నీ ఎంత చేసినా కూడా అందరికి అన్ని అంటే పీడీఎఫ్‌లు ఇప్పుడు మనం ఎలా షేర్ చేసుకుంటున్నామో అలా షేర్ చేసుకోవడానికి వీలు లేకుండా ఈ రచయితల రైట్స్ కాపాడాలి కదా! వ్యాపారంలో అది కూడా ఒక భాగమే. మా హక్కులు, కినిగే హక్కులు కాపాడుకోవాలి కాబట్టి డిజిటల్ రైట్స్ మేనేజ్మెంట్స్ డీఆర్ఎం అంటారు. డీఆర్ఎం ఆ రోజుల్లో బాగా పాపులర్‌గా ఉన్న సాఫ్ట్‌వేరు అడోబీ వాళ్ళు చేసిన సాఫ్ట్‌వేర్. సో, అడోబీ వాళ్ళ డిజిటల్ ఎడిషన్స్‌కి తగిన సాఫ్ట్‌వేర్‌ని లైసెన్స్ తీసుకొని కినిగే చేసేది అప్పట్లో. సో, దాంతో ఏం చేసేవాళ్ళం అంటే, ఆ సాఫ్ట్‌వేర్ ఉంటేనే ఈ బుక్ ఓపెన్ అవుతుంది. లేకపోతే ఓపెన్ కాదు. అంటే కొనుక్కున్న తర్వాత. ఇంకోటి ప్రయోగాత్మకంగా కినిగే ప్రయత్నం అంటే ప్రవేశపెట్టిందేంటంటే, పుస్తకాలు మామూలుగా ఏంటంటే మనం కొనుక్కుంటాం. కొనుక్కున్నప్పుడు చదువుకుంటాం. అది మనతో ఉండిపోతుంది. అంతే ఆ అకౌంట్ ఉన్నంత కాలం అది మనతో ఉంటుంది. అలా కాకుండా కినిగేలో ఇంకోటేం చేసామంటే, అందరూ అన్నీ చదువుకోవడం కష్టం కాబట్టి, కొనుక్కోవడానికి ధర రూ. 100 అయితే అద్దెకి కూడా మేము ఈ బుక్స్ ఇచ్చేవారు. రూ. 10, రూ. 15 వాటెవర్ అది అంతకుముందు అంగీకారం అంటే రచయిత అంగీకరిస్తేనే అది చేసేవాళ్ళం. అలా కూడా చేసేవాళ్ళం. సో, అది కూడా జరిగింది. తర్వాత ఇంకో ప్రయత్నం చేసిందేంటంటే, అందులో ప్రయోగం చేసిందేంటంటే, తెలుగు అందరికి తెలుగు మాట్లాడడం రావచ్చు. కానీ తెలుగు చదవడం రాకపోవచ్చు. తెలుగు వినడం బానే ఉంటుంది. తెలుగు చదవడం రాకపోతుంది. కాకపోతే అది టెంగ్లీష్ అని తెలుగు అక్షరాలను ఇంగ్లీష్‌లో చేయడం. అలా కూడా కొన్ని పుస్తకాలు ప్రయత్నించాం గానీ, అది పెద్ద సఫలీకృతం కాలేదు.
కెనిగే గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇంకో మాట కూడా చెప్పాలి. కెనిగే చేసిన వాటిల్లో మేము కెనిగే మ్యాగజైన్, కెనిగే పత్రికను కూడా తీసుకొచ్చాము. అందులో కెనిగేలో ప్రచురించిన పుస్తకాలు, వాటి వివరాలు, రచయితలు మరొక మాత్రమే పరిమితం కాకుండా ఇతరుల దగ్గర నుంచి కూడా కథలు, కవితలు అలాంటివి ఆహ్వానించి పోటీలు, కెనిగే నిర్వహించిన పోటీలు, వాటి వివరాలు అవన్నీ కూడా చేసాము. అందులో కొంచెం కెనిగే పత్రికని పూర్తిగా ఒకరి చేతిలో పెడదామని చెప్పి అప్పట్లో మెహర్ని ఎన్నుకొని, మెహరు సంపాదకత్వంలో కెనిగే పత్రిక వెలువడేటట్టుగా అప్పుడు ఆయనకి అప్పచెప్పాము. ఆయన హీ డిడ్ హిస్ డ్యూటీ టు ది బెస్ట్ ఆఫ్ హిజ్ ఎబిలిటీ. కెనిగే పత్రిక కూడా మంచి ఆదరణ, అతని సంపాదకత్వంలో మంచి ఆదరణ లభించింది. ఆ తర్వాత నేను చేసినంత కాలం చేశాను, బాగానే ఉన్నాయి, అన్ని బాగానే ఉన్నాయి అనుకున్నప్పుడు నా అవసరం పెద్ద అనిపించలేదు అని అనుకున్న సందర్భంలో నేను ఇంకా తప్పుకున్నాను అనమాట. ఈ రోజు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళాలంటే ఐమ్ టాకింగ్ అబౌట్ సిటీలో కొంత దీనికి వెళ్ళినప్పుడు, సిటీలో కదా ఈవెన్ ఊళ్ళకి వెళ్ళినప్పుడు కూడా మన ఇక్కడ నుంచి విజయవాడకో లేకపోతే నిజామాబాద్కో లేకపోతే కరీంనగర్కో ఇంకెక్కడికి వెళ్ళాలనుకుంటే ఇఫ్ యూఆర్ క్యారింగ్ బై బస్ ద బెస్ట్ థింగ్ ఈజ్ యూ హ్యావ్ అన్ ఆడియో. ఎందుకంటే నువ్వు 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 కిండిల్ లాగా ఒక రీడర్ని పెట్టుకుని నువ్వు చదవడానికి కష్టం, ఎందుకంటే కళ్ళకి స్ట్రెయిన్. సో వెన్ యూ హ్యావ్ అన్ ఆడియో బుక్ వై నాట్ కదా. కాబట్టి ఇక్కడికి వచ్చేది ఏంటంటే వీటిల్లో ఇప్పుడు ఉన్న వాటిల్లో మళ్ళీ 3 ప్రధానంగా కనబడతాయి. ఒకటి ఏంటంటే దా సుభాషితం అని ఒకటి చూశాను. దా సుభాషితం పెయిడ్ యాప్. సో వాళ్ళు కూడా ఏదో తీసుకొచ్చారు, ఏదో కింద మీద పడుతున్నారు, చేస్తున్నారు. సో అదొక స్టేజ్ లో ఉంది. అలానే ఇయర్ హుక్ అనే ఇంకో యాప్ ఉంది. బట్ ఇయర్ హుక్ ఏంటంటే లిమిటేషన్ ఉంది ఇయర్ హుక్ కి, ఇన్ ద సెన్స్ దట్ if you are looking at the ecosystem of the mobile telephony, చూస్తే డివైసెస్ చూస్తే ఆండ్రాయిడ్ has got more percentage of the market share rather than the iPhone. సో బట్ ఇయర్ హుక్ ఏమైందంటే దే ఆర్ లుకింగ్ ఓన్లీ టు ఆండ్రాయిడ్ ఫర్ వేరియస్ రీజన్. అది వాళ్ళ పర్సనల్, వాళ్ళ బిజినెస్ ఇది అది. సో దే ఆర్ లుకింగ్ ఎట్ దట్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్. సో iOS లేదు కాబట్టి ఐ కాంట్ కామెంట్ ఆన్ దట్. నేను కావాలన్నా నేను ట్రై చేయలేను. బట్ ద థర్డ్ యాప్ విచ్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఆర్ రెఫరింగ్ టు చదువు. చదువు ఈజ్ దేర్ బోత్ ఆన్ వాట్ యు కాల్ iOS లోనూ ఉంది, ఆండ్రాయిడ్ లోనూ ఉంది. వాళ్ళ యూఐ ఇస్ బ్యూటిఫుల్ యూఐ దే హ్యావ్. బీటా దగ్గర నుంచి నేను దాదాపుగా ఐ స్టార్టెడ్ ఫాలోయింగ్ ఇట్ అనుకుంటాను, బికాస్ ఆఫ్ పర్సనల్ ఇంట్రెస్ట్ నాకు. బికాస్ టెక్నాలజీ ఒకటి, రెండు హౌ దీస్ పీపుల్ ఆర్ గోయింగ్ టు వర్క్ ఇట్ అవుట్ అని. సో దే ఆర్ బ్రింగింగ్ బ్యూటిఫుల్ కాంటెంట్. అఫ్ కోర్స్ మంచి కాంటెంట్ ఉంది, అఫ్ కోర్స్ దేర్ ఆర్ ఆల్సో న్యూ ఫ్రెష్ కాంటెంట్ కూడా తీసుకొస్తున్నారు. అందులో ఏంటంటే పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే యూ హ్యావ్ ఎ నావెల్ అండ్ యూ హ్యావ్ అన్ ఆంథాలజీ ఆఫ్ షార్ట్ స్టోరీస్ ఉన్నా కూడా విడిగా ఇండివిజువల్ గా స్టోరీస్ కూడా ఇస్తున్నారు వాళ్ళు. యాక్చువల్గా మేము నేను నిర్వహిస్తున్న వేదికలో కోఇన్సిడెంటల్ గా ఏమైందంటే శ్రీపాద వారి కథ ఒకటి నేను వినడం జరిగింది. ఇట్స్ లాంగ్ స్టోరీ, పెద్ద కథ అది. అది నేను చదవడం జరిగింది. అలా మా సత్యం వేమూరి గారు ఆయన కూడా చాలా, ఆయనకి ఏంటంటే అప్పుడే క్యాటరాక్ట్ సర్జరీ అయింది. అనిల్ ఇది ఏంటి ఎలా చేయాలి ఏంటనంటే ఐ సెడ్ చదువు ఉంది కదండి, ఇలా ఉంటుందండి అంటే ఆయన చెవి పక్కన పెట్టుకుని ఆ 2 రోజులు 3 రోజులు ఆయన మొత్తం కథ విని, అనిల్ ఈ కథ చాలా బాగుంది కదా, బాగుందండి, మనం వేదికకి ఇంట్రొడ్యూస్ చేయొచ్చు కదా అన్న. చేయొచ్చండి, మరి మీరు చేస్తారా, ఈ వారమే చేసేద్దాం అన్న. ఆ మంత్ అంటే కాదు నేను కొంత నాకు ఇది కావాలి కదా, టైం కావాలి కదా అన్నారు. అంటే he was just he just went through a surgery and all that. I said all right, పర్వాలేదండి, నెక్స్ట్ మంత్ చేసుకో. సో చదువులో విన్న కథని, ఆడియో స్టోరీని మేము వేదిక ద్వారా మా శ్రోతలకు అందించాం. కథలు కానీ ఇవి కానీ దే డూయింగ్ ఎ గుడ్ జాబ్. నా వరకు నాకు అంటే ఇనీషియల్ ఫీడ్బ్యాక్ ఇచ్చాను. ద స్పాంటేనియస్ గా సంజయ్ వాళ్ళందరూ కూడా దే ఆర్ ఏబుల్ టు టేక్ ఇట్ అప్ వెరీ ఈజీలీ. అండ్ డార్క్ థీమ్ ఉంది, లైట్ థీమ్ ఉంది, వైట్ థీమ్ ఉంది, థీమింగ్స్ ఉన్నాయి, అలానే ఆడియో ఉంది, పాజ్ ఉంది, స్క్రోల్ ఉంది, ఫాంట్ సైజెస్ కూడా మనకు కావాల్సిన పద్ధతిలో చేసుకోవచ్చు. సో యూఐ ఇస్ బ్యూటిఫుల్ యూఐ దే హ్యావ్. అఫ్ కోర్స్ దేర్ ఆర్ స్టిల్ సమ్ స్మాల్ bugs here and there, but over a period of time they should be able to do it. I don't know, revenue model also I think రోజుకి రూపాయి కూడా పట్టలేదు. I think it's about a rupee. I don't know if they are going to hike it up, but I think it's something like 300 to 400 rupees అనుకుంటాను.
రూ. 400 అంటే రోజుకి రూపాయి కూడా పడదు. రూపాయి పాల పడుతుంది. ఇట్స్ ఓకే. రూపాయి అంటే నువ్వు ఇక్కడి నుంచి మెట్రోలో ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళినప్పుడు, లేదా ఒక బస్ స్టాండ్ లో ఒక బస్ నుంచి ఒక స్టాప్ నుంచి ఇంకో స్టాప్కి వెళ్ళేలోపు యూ కెన్ ఆల్వేస్ లిజన్ ఆర్ యూ కెన్ ఆల్వేస్ ఇఫ్ సీట్ ఉంటే కూర్చొని యూ కెన్ రీడ్ ఇట్. అంటే అఫ్ కోర్స్ ఇట్ డిపెండ్స్ ఆన్ ది స్క్రీన్ లిమిటేషన్స్ ఏ ఉంటాయి. బట్ ద డివైస్ దట్స్ ఆల్ రైట్. అంటే నువ్వు జేబులో 100 పుస్తకాలు పెట్టుకుని వెళ్ళలేవు కదా. దిస్ ఇస్ గుడ్. కెనిగే నుంచి నేను బయటకు వచ్చినామంటే దేర్ ఆర్ మెనీ ప్రపోజల్స్. కొంతమంది సిమిలర్ ప్లాట్ఫామ్ మనం చేద్దామండి అని నన్ను అప్రోచ్ అయిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది యాప్స్ ఏవో చేద్దాం అనుకుంటున్నాను అడిగిన వాళ్ళు ఉన్నారు. నన్ను ఎవరో చెన్నై నుంచి, బెంగళూరు నుంచి ఎవరు 2-3 వచ్చి నన్ను వెతుక్కుంటూ, నేను ఎక్కడో విజయవాడ బుక్ ఫెయిర్ లో ఏదో హడావిడిగా ఉంటే, ఏదో దీనిలో బిజీగా ఉంటే వాళ్ళు అక్కడ దాకా వచ్చి అనిల్ గారు మీతో మాట్లాడాలి ఏంటంటే, నో వీఆర్ ప్లానింగ్ సంథింగ్ లైక్ దిస్, సో వై డోంట్ యు హెల్ప్ అస్, అది ఇది అన్న సందర్భాలు ఉన్నాయి. కానీ అవన్నీ దే డైడ్ అ న్యాచురల్ డెత్. బికాజ్ ఐ న్యూ ఇప్పుడు స్టోరీ టెల్ కానీ ఇంకోటి కానీ ఏమైందంటే, స్టోరీ టెల్ ఐ థింక్ ఈస్ కమింగ్ ఫ్రమ్ యూరోప్ అండ్ దే మే నాట్ బి అవేర్ ఆఫ్ ది లోకల్ మార్కెట్స్ అండ్ కైండ్ ఆఫ్ థింగ్. ఈ రెండు కాకుండా మనకి ఇంకో పెద్ద ఇదేమైపోయిందంటే, యూట్యూబ్ లో వీళ్ళు ఆడియోలు అని చెప్పి చేస్తున్నారు. అది ఐ డోంట్ థింక్ దట్ ఈస్ రైట్ థింగ్. అంటే కొంతమంది మేము అడుగుతున్నాము, మేము చేస్తున్నాం అని అన్నారు, కానీ అది ఇన్ఫ్రింజింగ్ ఆన్ ది కాపీ రైట్ ఆఫ్ ది ఆథర్. సో తెలుగు కాదు, ఇండియన్ కాంటెక్స్ట్ లో ఐ థింక్ ఆఫ్టర్ ది డెత్ ఆఫ్ ది రైటర్ 61 years వరకు కాపీ రైట్ విల్ బిలాంగ్ టు హిమ్ ఆర్ హర్ ఆర్ ద ఫ్యామిలీ మెంబర్స్. అది చాలా మంది అది పట్టించుకోకుండా చేసేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. పైగా నువ్వు ఆడియో చేయాలనుకున్నప్పుడు యూట్యూబ్ ఈజ్ నాట్ ది రైట్ మీడియా. ది రైట్ మీడియం వుడ్ బి అ పాడ్కాస్ట్. సో అది కొంతమంది చేస్తున్నప్పుడు కూడా నేను చెప్పాను, ఎందుకు ఇప్పుడు అది విజువల్ మీడియా అయితే నువ్వు యూట్యూబ్ చేయాలండి, విజువల్ కాదు కదా. నువ్వు ఆడియో, నువ్వు చదువుతున్నావు లేదా చదివిస్తున్నావు, నేను వింటాను. నేను ఆ వినటానికి నాకు సైకిల్ బెల్ మోగిందంటే పుట్ సైకిల్ బెల్ తయారు, ఐ మీన్ బెల్ ఏదో నువ్వు చెయ్యి, అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. లేదా తలుపు కిరికిరి ముందు ఓకే ఆ సౌండ్ వినిపించదు, ఐఎమ్ నాట్ గోయింగ్ టు వాచ్ ద డోర్ ఓపెన్ కదా. ఇదివరకు మనకి ఆల్ ఇండియా రేడియోలో సినిమాలు కూడా సంయుక్త శబ్ద చిత్రం అని వచ్చేది. అది వినేవాళ్ళం మేమందరం, చక్కగా చేసేవాళ్ళు వాళ్ళు. సినిమాలను కూడా అంత చక్కగా ఎడిట్ చేసేవాళ్ళు, ఎక్కడ కూడా జంప్ లేకుండా, ఇది లేకుండా. వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి నిడివి మీద వాళ్ళకి లెక్క ఉంది. 20 నిమిషాలు, 30 నిమిషాలు, 45 నిమిషాలు, 42 నిమిషాలు, ఆ 2 నిమిషాలు కుదించాలి. నువ్వు ఎలాగైతే ఈ పాడ్కాస్ట్ అయిపోయి నుండి నువ్వు ఎడిట్ చేస్తావో అలా వాళ్ళు కూడా ఎడిట్ చేసుకుంటారు. సో యూ కెన్ డూ దట్. కానీ యూట్యూబ్ ఈజ్ నాట్ ది ప్లేస్. యూట్యూబ్ ఈజ్ సంథింగ్ వేర్ యూ వాంట్ షో సంథింగ్. ఇప్పుడు యూట్యూబ్ లో షార్ట్స్ కూడా వచ్చినాయి. షార్ట్స్ వచ్చినాయి ఏంటంటే ఇట్స్ అ బ్రీఫ్ వే ఆఫ్ పుట్టింగ్ థింగ్స్ అక్రాస్. అలా మీరు ఫాదర్ పుస్తకాలు అట్లూరి పిచ్చేశ్వరరావు గారి కథలు మీరు పబ్లిష్ చేస్తారు. ఎట్లా జరిగింది అసలు? మీకు ఆలోచన ఎట్లా వచ్చింది? రెస్పాన్స్ ఎలా ఉంది ఆ ప్రయత్నానికి? ది ఫస్ట్ ఎడిషన్ ఆయన చనిపోయినప్పుడు వచ్చింది. 1940s లో ఫస్ట్ ఎడిషన్ కథాసాగరం అని దేశీ బుక్ డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళు, బొందలపాటి రామకృష్ణ గారు వాళ్ళు, ఇప్పుడు ఫస్ట్ ఎడిషన్ అది. అప్పటికి అన్ని కథలు లేవు అసలు. నా పెద్ద అనుమానం ఏంటంటే, చూసిన తర్వాత ఆయన పుస్తకం వాళ్ళు వేసుకోండి అని అనుంటాడు ఆయన, మా నాన్నగారు. ఐ డోంట్ థింక్ ఈ వెంట ఇంటూ ఇదేంటి ఇలా ఉందా అలా ఉందా, ఆయన ప్రూఫ్ రీడర్ కూడా ఆయన చూసినట్టు లేడు ఆయన. అదేదో వచ్చింది, అయిపోయింది. ఆ తర్వాత సెకండ్ ఎడిషన్ ఐ థింక్ 1967 లో అనుకుంటాను వచ్చింది. అది 67 వచ్చినట్టు. నాన్నగారు చనిపోయిన తర్వాత వాళ్ళు లేదు పుస్తకం మనకి అవుట్ ఆఫ్ ప్రింట్ అయిపోతుంది, లెట్స్ బ్రింగ్ ఇట్ అవుట్ అని చెప్పి అప్పటికి వాళ్ళకి దొరికినాయి. అంటే హడావిడిగానే చేసినట్టున్నారు. అది నాన్నగారు పోయారు, అది 10 మందికి తెలియాలి, ఈ పుస్తకం ఉంది, ఆయన వర్క్ ఉంది, మనం లెట్ us డూ సంథింగ్ ఇన్ హిస్ మెమరీ అన్నట్టుగా అది చేసినట్టున్నారు. అది దట్స్ ది సెకండ్ థింగ్. థర్డ్ ఎడిషన్ నాకు నాన్నగారి కథలు చదివిన తర్వాత, అంటే 1970s తర్వాత నేను చదివిన తర్వాత నాకు గుర్తు, అప్పటికే నన్ను అది ఇంప్రెస్ చేసేసింది ఆ పుస్తకం. అప్పుడు ఏం చేయాలి, ఎలా చేయాలి, ఆ పర్టికులర్ దీనికి తీసుకెళ్ళాలి కదా అనుకున్నప్పుడు ఆల్రెడీ కుటుంబరావు గారు దానికి ముందు మాట రాశారు సెకండ్ ఎడిషన్ కి. ఫస్ట్ ఎడిషన్ ముందు మాట ఏమీ లేదు. సో సెకండ్ ఎడిషన్ కుటుంబరావు గారు మాట రాసిన తర్వాత ఐ సెడ్ నో,
కుటుంబరావు గారు అప్పటికి కుటుంబరావు గారు గతించారు. కుటుంబరావు గారికి నాకు మంచి వీ ఆల్ హ్యాడ్ వెరీ గుడ్ రిలేషన్‌షిప్స్. సో ఏం చేయాలని అనుకున్నప్పుడు నేను ఆరుద్ర గారిని అడిగా. అదేంటి అనిల్ నువ్వు అడగటం, నాన్నగారికి నేను చేయకపోయాడంటే వీఆర్ గుడ్ ఫ్రెండ్స్, తప్పకుండా నేను రాస్తానని ఆయన రాశారు. అది చేసిన తర్వాత అది మళ్ళీ వాళ్ళే విశాలాంధ్ర వాళ్ళతోనే పబ్లిష్ చేయించాను. వాళ్ళే చేశారు. రాజేశ్వరరావు గారు అప్పుడు మేనేజర్గా ఉండేవారు. ఆయన తప్పకుండా చేద్దాం అన్నారు, ఆయన చేశారు. ఇట్ కేమ్ అవుట్ వెల్. వాళ్ళు అంటే ఆ రోజుల్లో ఉన్నదాన్ని చేశారు. ఈ సందర్భంలో మరో విషయం కూడా చెప్పుకోవాలి నేను. ఈ 4వ ఎడిషను అట్లూరి పిచ్చేశ్వరరావు గారి పుస్తకం రావడానికి కారణం కాటా చంద్రహాస్ గారు. వీరి ప్రచురణ సంస్థ సిఎల్ఎస్ పబ్లికేషన్స్ ద్వారా ఈ పుస్తకం గత సంవత్సరం వెలువడింది. వారికి మరోసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మేము వి ఆల్సో హ్యాడ్ అ 1 day సెషన్ అవుట్ చేసాం. చట్నీస్ కూకట్పల్లి హౌసింగ్ బోర్డులో చట్నీస్ రెస్టారెంట్ వాళ్ళ ఫ్రాంచైజీ ఒకటి ఉంది. శిరీష గారు, నేను, ప్రధానంగా శిరీష గారు, నవీను, నేను, శిరీష్ గారి సోదరుడు ఆయన అమరేంద్ర, ఇలా 3-4 కూర్చుని ఇది చేద్దాం అంటే చేద్దాం. ఆ రోజు చేయడానికి కారణం ఏంటంటే యంగర్ జనరేషన్ వస్తుంది, రాస్తున్నారు, బాగానే ఉంది. బట్ ఆ లాంగ్వేజ్ కానీ మిగతా కానీ మనం చేసిన సాహిత్యం గురించి కానీ మనం చెప్పలేకపోతున్నాం, వాళ్ళకి తెలియటం లేదనుకుంటాను. కొంత డైరెక్షన్ ఇద్దాం, సాహిత్యం మన సాహిత్యం గురించి వాళ్ళకి తెలియజేద్దాం, డైరెక్షన్ కూడా కాదు, సాహిత్యం గురించి తెలియజేద్దాం అని చెప్పి చేసాం అనమాట. దట్ వాజ్ ఫుల్ డే ఈవెంట్. మేము పైసా తీసుకోలేదు. భోజనాలు, కాఫీలు, టీలు అన్ని మా జేబుల నుంచి మేము పెట్టుకుని మేము చేసినాయి. ఎవరి దగ్గర ఏమీ తీసుకోలేదు. వీ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఆల్సో. వీ వాంటెడ్ వీఆర్ కాంట్రిబ్యూటింగ్ ఆ తెలుగు సాహిత్యానికి మేము చేస్తున్న సేవనే అనుకున్నాం ఆ రోజున. ఇప్పటికే అదే మాట. సో అలా చేశాను అనమాట. అలా చేసినప్పుడు అది నాకు అలా నిలబడిపోయింది బుర్రలో. సరే, ఇప్పుడు ఈ చదివినప్పుడు కూడా ఇందులో ఉన్న కథలు కొన్ని చదివినప్పుడు ఈ రోజు కూడా కాంటెక్స్ట్ ఉంటుంది. అది కొన్ని కథలు కాదు, దాదాపుగా అన్ని కథలు ఈ ప్రజెంట్ సోషియో ఎకనామిక్ పొలిటికల్ సిచ్యుయేషన్ విదిన్ దిస్ కంట్రీ కూడా యాప్ట్ అని అనిపించింది. కాకపోతే వచ్చిన ఇబ్బంది ఏంటంటే అందులో కొన్ని ఉన్న కాంటెక్స్ట్లు, కొన్ని వ్యక్తులు కానీ, కొంతమంది కొన్ని ప్రాంతాలు కానీ, కొన్ని పరిసరాలు కానీ, వాటి గురించి నా జనరేషన్కే కాదు తెలియదు. అంటే మేము చదువుకున్నాం కానీ మేము చదువుకున్నది కూడా అంత కరెక్ట్ గా లేదన్నమాట. సో ఐ సెడ్ నో, దిస్ ఇస్ నాట్ దిస్. పైగా ఈ జనరేషన్ మిలీనియల్స్ గాని అనుకున్నాం కాబట్టి, అంటే ఐ వాంటెడ్ దిస్ టు గో టు ది ఫ్యూచర్ జనరేషన్స్. సో ఎప్పటికైనా అది అలా ఉండిపోతుంది, ఒక రికార్డ్ ఉండిపోతుంది అన్నట్టుగా చేసింది అనమాట. అందులో భాగంగానే నేను ఐ హ్యాడ్ టు డూ ఎ లాట్ ఆఫ్ రీసెర్చ్. ఈ రీసెర్చ్ చేసిన సందర్భంలో నాకు అటు యుఎస్ నుంచి, ఇటు ఆస్ట్రేలియా నుంచి కూడా నాకు ఇదిగోండి నాన్నగారి పుస్తకాలు కావాలని అడిగితే ఆంధ్రజ్యోతి కానీ, నవ్యలో శర్మ గారు కానీ వీళ్ళందరూ కూడా నాకు హెల్ప్ చేశారు, పబ్లిష్ చేశారు. సాక్షిలో ఐ థింక్ ఖదీరు, రాజిరెడ్డి వీళ్ళందరూ, పైగా కిషోర్ వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళందరూ కూడా నాకు హెల్ప్ చేశారు, పబ్లిష్ చేసి. చిన్న జస్ట్ స్మాల్ బాక్స్ అట్లా పిక్చర్స్ కథలే ఆ దగ్గర ఉంటే ప్లీజ్ దయచేసి మాకు ఫార్వర్డ్ చేయండి, పుస్తకం వేస్తున్నాం. అదంతా చేసి, ఇదంతా కొల్లేట్ చేసి అవన్నీ చేసేటప్పటికి మధ్యలో పెద్ద యునిక్ థింగ్ ఏం జరిగిందంటే, నాన్నగారు తను హిందీలో రాసుకున్న కథను తెలుగులో కూడా ఆయన చేసుకున్నారు. ఆ కథ కూడా దొరికింది నాకు. దొరికితే అది థ్యాంక్స్ టు ఐ థింక్ ఇట్ వాస్ రమణమూర్తి గారు అనుకుంటాను. ఆయన అనిల్ గారు చూడండి అంటే అప్పుడు మా నారాయణ వీళ్ళందరూ కలిసి చూసి ఆ పుస్తకానికి అది కూడా ఇంక్లూడ్ చేసి, వీటన్నిటికీ కూడా నేను అందులో ఫుట్ నోట్స్ పెట్టాను. శ్రీశ్రీ అంటే ఎవరు, ఈ రోజు ఉన్న గోల్గాగా అంటే ఎవరు, ఫలానా ఊరు ఎక్కడ ఉంది, ఇదేంటి, ఇవన్నీ కూడా ఫుట్ నోట్స్, ఎండ్ నోట్స్ తో పెట్టి చేశాను అనమాట. అలా చేసిన పుస్తకం అది. రెస్పాన్స్ నేను ఎవరికైతే అందాలనుకున్నానో వాళ్ళకి అందిందని అనుకుంటున్నాను నేను. సరే, 19 కోట్ల మంది తెలుగు వారిలో 1000 మంది చదివారా అంటే దాని మీద నేను కామెంట్ ఏమీ లేదు ఇంకా. ఎందుకంటే ఇందాక ఆల్రెడీ చెప్పేశాను కదా, పుస్తకంలో కాంటెంట్ లేదా అంటే నన్ను అదే దీని మీద ఎక్కడో డిటిఎల్సి అని డెట్రాయిట్ లిటరరీ వాళ్ళు ఈ పుస్తకం గురించి వాళ్ళు చర్చ పెట్టుకున్నారు. ఐఏఎస్సి బెంగళూరులో ఈ పుస్తకం గురించి చర్చ పెట్టుకున్నారు. కొన్ని ఇన్ఫార్మల్ మీటింగ్స్ లో కొంతమంది ఈ పుస్తకం మీద చర్చలు పెట్టుకున్నారు. ఐ థింక్ దట్స్ మోర్ దెన్ ఎనఫ్. బహుశా తెలుగు పత్రికల్లో
ఎడిటోరియల్ పేజెస్లో పుస్తకాల గురించి రాయడం చాలా తక్కువ. అలాంటి సందర్భంలో మనకి కె. శ్రీనివాస్ ఆంధ్రజ్యోతి వివిధలో ఈ దాదాపు పుస్తకం గురించి చక్కగా ఆయన రాశాడు. సో ఐ థ్యాంక్ యూ ఆన్ దట్. సో అలా చేయడం మూలంగా ఏమైందంటే కొంత స్పృహ ఉన్న వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, కావాలనుకున్న వాళ్ళు, ఇది కావాలి అనుకున్న వాళ్ళు, వాళ్ళందరికీ ఎవరికైతే నేను అందాలనుకున్నానో అందరికీ కాకపోయినా చాలా మందికి అందిందని అనుకుంటున్నాను. ప్రస్తుతం అయితే నా దగ్గర కాపీలు లేవు, అయిపోయినాయి. వేదిక ఛానల్ మీరు నిర్వహిస్తున్నారు కదా, ప్రతి 2వ శనివారం అనుకుంటా కథా సాహిత్యం మీద ఏదో కథ ఎంచుకొని మీరు చర్చ అనేది చేస్తున్నారు చాలా కాలంగా. చివరిగా ఆ ప్రయత్నం గురించి చెప్తారా? చివరి ప్రశ్న. వేదికని 2014 జూన్ 2వ ఆదివారం చేసిన మొదటి సెషన్. అది ఆలంబనలో జరిగింది. ఆలంబన ఈజ్ అ నాన్ ప్రాఫిట్ స్కూల్. సోషల్లీ వీకర్ అండ్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ కోసం శిరీష్ గారు, దాసరి శిరీష్ గారు, పరిపూర్ణ గారి అమ్మాయి, ఆవిడ ఆలంబన అని ఒక స్కూల్ మొదలు పెట్టారు. ఆ స్కూల్ ప్రాంగణంలో మనం చేద్దామండి, ఇక్కడ చేద్దాం, ఇంకా ఇంకేమో ఉన్నాయి కానీ అవన్నీ మానుకుంటాను నేను, దీనికోసం మనం చేద్దామండి అని ఆవిడ సపోర్ట్ ఇచ్చారు. ఆవిడ సపోర్ట్ లేకపోతే వేదిక ఇంతకాలం రన్ అయ్యేది కాదు. సో వేదిక చేయడానికి కారణం అంటే, ఇందాక నేను అన్నట్టు నేను మళ్ళీ మద్రాసుకి వెళ్తాను. అక్కడ మేము చేసిన రాణి బుక్ సెంటర్ ద్వారా ఆధునిక రచయితల సంఘం కానీ, లేకపోతే అభ్యుదయ రచయితల సంఘం ద్వారా కానీ మేము నిర్వహించిన కార్యక్రమాలు, సాహితీ కార్యక్రమాలు, ఇవన్నీ ఇందాక అన్నట్టుగా కృష్ణ గారి, బిఎస్ఆర్ గారి రచన కానీ, ఇలాంటి కొన్ని ఈవెంట్స్ అన్ని మేము చేసాం కాబట్టి నాకు అంటే బహుశా నాకు మొదటి గుర్తు పుస్తకాలే కదా, నాకు ఇంకేమీ పెద్ద ఇదేమీ లేదు కాబట్టి సాహిత్యంతోనే ఉన్నాను కాబట్టి ఒక విధంగా అది కూడా నేను వేదిక చేయాలి అని అనుకోవడానికి కారణం కూడా అదొక రీజన్. దాని మూలంగా వేదిక కంటిన్యూ అవుతూ వచ్చింది. ఇన్ఫాక్ట్ ఐ థింక్ వన్ ఆఫ్ ది డ్రైవింగ్ థింగ్స్ అన్నది బహుశా ఇట్స్ సార్ట్ ఆఫ్ ఎ ట్రిబ్యూట్ టు మై మదర్ వాస్ బీన్ డూయింగ్ ఆల్ దోస్ థింగ్స్. సో అవి కంటిన్యూ చేయడం నేను చేయగలంతకాలం చేస్తాను. అప్పుడప్పుడు అనిపిస్తుంది ఎందుకులే అన్నట్టుగా, కానీ we did a wonderful job. అంటే ఆలంబన, శిరీష్ గారు ఆలంబన మేజర్ కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్, స్పేస్. అప్పటికే నేను వెతుక్కుంటున్నాను. అంతకు ముందు కూడా నేను లామకాన్లో 3 నెలలో 6 నెలలో నేను సెకండ్ సాటర్డేస్ బ్లాక్ చేసుకుంటే ఇంకేదో కారణాల మూలంగా అది మిగతా ఫ్రెండ్స్ మీద పడిపోయి నాకు కావాలి, నువ్వు చేయాలి, అనిల్ గారు మనం కొట్టి చేద్దాం అని నన్ను ఏదో మొహమాట పెట్టి ఏదో చేశారు. అది కూడా నాకు ఇంట్రెస్ట్ ఉన్నది. అంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఆ రోజుకి సెంటినరీ ఏదో అయింది, ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ, దాని మీద మనం ఏదో కార్యక్రమం చేద్దామని సాయి చంద్, అనిల్ మనం చేయాలి, ఈ లామకాన్ ఇస్ ఐడియల్ అంటే ఆ రోజున ఈవెంట్స్ చేసాం అనమాట. అప్పుడు విజయవాహిని వీళ్ళందరినీ మార్కస్ బాట్లే వాళ్ళ అబ్బాయిని అందరినీ పిలిచి చేసాం. సో అది అలా అయిపోయింది. వేదికకి నాకు కావాలనుకున్నప్పుడు శిరీష్ గారు ముందుకు వచ్చి ఇక్కడ చేద్దాం, అనిల్ గారు తప్పకుండా మనందరం కలిసి చేసుకుందాం అంటే, అప్పుడు నాకు మొదటి రోజు చేసిన దానిలో రావణమూర్తి గారు, నేను, శిరీష్ గారు ప్రధానంగా మేము ముగ్గురం నిలబడి ఇలా చేద్దాం అనుకున్నాం. అంటే 14 అంటే దాదాపు 9 ఏళ్ళు అయిపోయింది. 9 ఏళ్ళు అయింది. సంవత్సరానికి 12 నెలలు, 10 నెలలు చేసేద్దాం అనుకున్నాము. సో 9 ఏళ్ళు, 9 అంటే 95 సెషన్స్. 90 సెషన్స్. ఏ సెషన్ కూడా గంట వేసుకున్నాం. మేము 2 గంటలు 3 గంటలు ఉన్న సందర్భాలు ఉన్నాయి. మా వేలూరు వెంకటేశ్వరరావు గారు అమెరికా నుంచి వచ్చాడు, ఆయన చేసాము. చంద్రకాంత్ గంటి చేసాము, గుత్తి బ్రహ్మానందం చేసాము, సురేష్ కొలిచాల వేదికలో చేసాము, ఇలా బయట నుంచి వచ్చిన వాళ్ళని చేసాము. డి వెంకటరామయ్య గారు ఇక్కడే ఉన్నారు, ఆయన చేసాము. ఇలా రైటర్స్ కూడా పరిచయం చేయడమే. కాకపోతే పోస్ట్ కోవిడ్ విషయంలో మేము ఆఫ్లైన్ 2-3 నెలలు కూడా నాకు ఒక విధమైన స్థానువుగా, ఒక విధంగా శిరీష్ గారు పోయారనేటప్పటికి ఇంకెక్కడ చేస్తాం, ఏం చేస్తాం, కోవిడ్, కరోనాలు ఇవన్నీ వచ్చినాయి, శిరీష్ గారు లేరు, మిత్రులు వై నాట్ గో ఆన్లైన్ అన్నారు. సో ఆన్లైన్ మొదలు పెట్టేస్తాను నేను. ఆన్లైన్ మొదలు పెట్టిన తర్వాత దేర్ ఆర్ టైమ్స్ ఆఫ్ కోర్స్ టెక్నికల్ ఛాలెంజెస్ ఉంటాయి, బట్ అదర్వైజ్ ఎస్ వీఆర్ ఏబుల్ టు. కాకపోతే కనీసం గంటన్నర ఒక కథ మీదే చదవటం అన్నది, మినిమం 15 మంది అనుకున్నా కూడా 15 మంది ఒక గంట సేపు ఒక కథని చర్చించడం, చదివి
దాని మీద చర్చకు కూర్చోవడం అన్నది ఇట్స్ నాట్ ఎ జోక్. ఓకే సార్, ఇట్స్ వెరీ నైస్ టాకింగ్ టు యూ. ఇట్ హెస్ బిన్ ఎ వండర్ఫుల్ సెషన్. అంటే పత్రికల్లో కాలమ్స్ని రాయడం అయితే కానీ, లేదంటే పుస్తకాలు విక్రయించడం కానీ, పబ్లిష్ చేయడం కానీ, ప్రస్తుతం వేదిక కానీ, ఇది ఇలాగే ఇంకా సక్సెస్ఫుల్గా బాగా జరగాలి. ఈ ప్రయత్నాలన్నీ సఫలీకృతం కావాలని విష్ ఇట్. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అనిల్. థ్యాంక్ యూ